ఇదిగో సూర్య అన్న, సెకండ్ T20లో ఎంత స్కోర్ కొట్టాలో చెప్పు, నేను చూసుకుంటా మిగతాదంతా. రన్అట్ కాకుండా బ్యాటింగ్ చేయరా బాబు, తర్వాత స్కోర్ గురించి ఆలోచిద్దాం. అంటే ఏంటన్నా, నన్ను అవమానించావా? అయిపోయింది పో, ఇక బంగ్లాదేశ్ వల్ల నా చేతులు అయిపోయారు. అదేంటి అభిషేక్, నేను అవమానించింది సూర్య అయితే బంగ్లాదేశ్ వల్ల పని పడతానంటావేంటి? నన్ను నా కెప్టెన్ అవమానించాడు అంటే నా కెపాసిటీ మీద నమ్మకం తక్కువ ఉన్నట్టు. నేను ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళపైన విరుచుకుపడి నా కెపాసిటీ ఏంటో చూపిస్తాను. ఓ అలా వచ్చావా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. కెప్టెన్ ఎవరమ్మా ఇక్కడ? కెప్టెన్ ఎవరు చెప్పండి కొంచెం. ఏంట్రా రింకు అలా అంటావు? మన మ్యాచ్లో ఫీల్డింగ్ అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు అంటే వెళ్ళి నిలబడ్డావు కదా, నేనేరా కెప్టెను. అవునా? అయితే మరి నాకు ఓపెనింగ్ స్లాట్ ఇస్తే బాగుంటుంది నెక్స్ట్ మ్యాచ్లో. ఓపెనింగ్ స్లాట్ నువ్వెలారా? నువ్వు ఫినిషరే కదా. అవునా? మరి లాస్ట్ మ్యాచ్లో మ్యాచ్ ఎవరు ఫినిష్ చేశారమ్మా? నేనైతే ఫినిష్ చేయలే కాబట్టి నేను ఫినిషర్ కాదు. అరే నీ వరకు మ్యాచ్ రాలేదు, అందుకే హార్దిక్ పాండ్యా ఫినిష్ చేశాడు అలా అని చెప్పి ఇప్పుడు ఓపెనింగ్ ఆడతానంటావా? నాకు తెలియదు, నాకు ఓపెనింగ్ కావాలంతే. నాకు బ్యాటింగ్ రాకుండా మోసం చేస్తున్నారు. ఇలా బ్యాటింగ్ రాకుండా ఉంటే ఐపీఎల్ ఆప్షన్లో నా ప్రైస్ ముందుకు ఎలా వెళ్తుంది? నేను బ్యాటింగ్ చేయాలి, 6లు 4లు కొట్టాలి. అబ్బా, ఎవడైనా వచ్చి నాకు సహాయం చేయండి. వీడు ఎలా ఓపెనింగ్ చేస్తాడు? నేనున్నా కదా సూర్య, నేను హ్యాండిల్ చేస్తాను. రింకు నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఇవన్నీ జరిగే పనులు కాదు. ఏంది సంజు అన్న అట్లా అంటావు? నువ్వు కూడా మంచిగా వచ్చి ఓపెనర్గా సెటిల్ అయిపోయావు, నీకేం బ్యాటింగ్ వస్తుంది, ఏదైనా మాట్లాడతావు. అలా కాదు రింకు, ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు ఓపెనింగ్కి వచ్చి డక్అవుట్ అయితే, ఎందుకంటే నీకు అలవాటైన ప్లేస్ కాదు కదా అది. అవును కదా, అప్పుడు ప్రైస్ పడిపోతుంది ఆక్షన్లో. వామ్మో, వద్దొద్దు సూర్య అన్న, నేను నా ప్లేస్లోనే ఆడతాను, ఓకే? అబ్బా సంజు, భలే చెప్పావు. ఎక్కడ నేర్చుకున్నావు ఈ ట్రిక్స్ అన్ని? ఇవన్నీ నేర్చుకుంటే రావు సూర్య, ఎక్స్పీరియన్స్తో వస్తాయి. నేను ఐపీఎల్లో కెప్టెన్ కదా, అందుకే ఎక్స్పీరియన్స్. నువ్వు ఇప్పుడిప్పుడే టీమిండియా కెప్టెన్ అయ్యావు, నేర్చుకుంటావులే. అయినా సంజు, మన రింకుకి అసలు బుర్రే లేదు. ఏంటి సూర్య అలా అన్నావు? వాని ప్లేస్ మార్పించేకి నేను అంత కష్టపడ్డాను, వాడికి బుర్ర లేదంటున్నావు నువ్వు. అసలు కేకేఆర్ టీం రింకును వదిలిపెడుతుంది, యాక్షన్లోకి రిటైన్ చేసుకుంటుంది కదా. ఆ మాత్రం తెలివి లేకుండా ఫస్ట్ బ్యాటింగ్ 6లు కొడతా 4లు కొడతా అంటున్నాడు. అందరితో ఒక బాధ అయితే నాదొక బాధలాగా ఉంది. సూర్య అన్న, నా ప్లేసు 3 డౌను 1 డౌను 2 డౌను. నన్ను తీసుకొని వచ్చి 5 డౌన్లో పెట్టుకుంటే నేను ఏం ఆడతానన్నా? నువ్వే కదరా లాస్ట్ ఐపీఎల్కి ముందు టీమిండియాకు ధోని అవుతాను, మ్యాచ్ని ఫినిష్ చేస్తాను అన్నావు, అందుకే ఆడబడేసా. అయ్యో ఏదో పొరపాటుగా అన్నానన్న, దయచేసి నా బ్యాటింగ్ పొజిషన్ నాకు ఇప్పించండి అన్న. రింకు గానికే దిక్కు లేదు, నీకన్నా సీనియర్ ప్లేయరు, ఇక నీకెక్కడిదిరా? ఇప్పుడు ఆప్షన్ లేదు, థర్డ్ T20 చూద్దాంలే. సంజు అన్న, నువ్వేమన్నా నీ ప్లేస్ నాకు. ఒరే వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. రాజస్థాన్ రాయల్స్లో కూడా నీకు త్యాగాలు చేసి, ఇక్కడ త్యాగాలు చేసి, ఇక మేము క్రికెట్ ఆడద్దా? వచ్చేదే ఛాన్స్ ఎప్పుడో సార్ నాకు, వెళ్ళి ఇక్కడ నుంచి. హాయ్ బాయ్స్, ఏంటి ఏదో డిస్కషన్లా ఉంది, ప్లేయింగ్ 11 డిస్కషనా? ఏ డిస్కషన్ పెట్టినా వేస్తే మీరు. ఎందుకు కొంపదీసి మ్యాచ్ క్యాన్సిల్ చేశారా ఏంటి? అలా కాదబ్బా, మాతో మీరు ఎలాగో ఓడిపోతారు కదా సెకండ్ T20, అందుకు ఎవరు ఆడితే ఏంటి ఎవరు ఆడుకుంటే ఏంటి? నిన్ను చూసి ఒక వర్గమే ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది తెలుసా, అంతే మరి. అయినా ఆ వర్గం ఏంటి? ఎవరుంటారు ఆ వర్గంలో? చేత కాకుండా పెద్ద పెద్ద డైలాగులు కొట్టే వాళ్ళందరూ ఆ వర్గంలో ఉంటారులే. అంటే మిమ్మల్ని ఓడించడం మాకు చేత కాదన్నావా? ఢిల్లీలో చూడు, చుక్కలు చూపిస్తాం, ఈ చుక్కలు చూపిస్తాం, పొడి చేస్తాం, పీకేస్తామని చాలామంది డైలాగులు చెప్పారు, కానీ మా ఎంట్రుక కూడా పీకలేకపోయారు. నీకేమైనా ఛాన్స్ ఉంటే ట్రై చేసుకో ఢిల్లీలో. ఇదిగో సూర్య, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే పీకి పాకానికేసి పక్కన పెడతాం. ఏమనుకుంటున్నావు మమ్మల్ని? ఇప్పటికైతే ఏమనుకోలేదురా. నా మాటిని ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదనుకో, మా అభిషేక్ శర్మ గారిని వదులుతాను నీ మీదకు. వద్దులేరా బాబు, వాడు వస్తే 200 కొడతా అని చెప్పి నా తలకే తింటాడు. సరే, ఇంత పెద్ద డైలాగులు కొడుతున్నారు కదా, పోయి మ్యాచ్లో చూసుకుంటా. ఇదిగో సూర్య, ఇప్పుడు మనం రూల్స్ మార్చి ఒక్కొక్క బౌలర్కి 5 ఓవర్స్ 6 ఓవర్స్ బేసిల్ ఏమైనా ప్లాన్ చేయొచ్చా? ఎందుకురా హర్షదీప్, అంత పెద్ద ఆలోచన వచ్చింది నీకు? ఏం లేదు, ఒక మ్యాచ్లో 3-4 వికెట్లు కాకుండా ఒక 5-6 ఓవర్లు వేసి 10 వికెట్లు నేనే తీసుకుందాం ప్లాన్ చేస్తున్నా. దానికి 6 ఓవర్లు వేయడం ఎందుకు? 4 ఓవర్లలో కూడా తీసుకోవచ్చు కదా. అలా ఎలా సంజు అన్న? కొన్నిసార్లు 24 బాల్స్లో 10 వికెట్స్ కష్టం అవుతుంది కదా, అందుకే కొన్ని ఎక్కువ బాల్స్ బౌలింగ్ చేద్దామని అలా అనుకుంటున్నా. అవునా? ఇప్పటికైతే రూల్స్ చేంజ్ చేయలేదురా. రూల్స్ చేంజ్ చేశాక నీకే ఫస్ట్ ఫోన్ చేసి చెప్తా, ఓకేనా? ఓకేనా, మర్చిపోద్దు, ఇలాంటివి మనకు చాలా ఇంపార్టెంట్.